గ్యాప్ వచ్చింది. పెద్ద గ్యాపే ఇది. చాలా పెద్ద గ్యాప్. ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. ఎందుకు గ్యాప్ వచ్చింది మీకు? ఎందుకు ఎందుకు ఆగారు? ఎందుకు మీరు సినిమాలు చేయట్లేదు? ఇది నేను కోరుకున్న గ్యాపే. అంటే కావాలని తీసుకున్నటువంటి ఒక గ్యాప్. అది కొంచెం కొంచెం ఎక్కువైనట్టుంది బహుశా. బట్ సంతృప్తి లేదు. ఏం చేస్తాం? అంటే ఒక ఒక పని చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు నాకు మళ్ళీ ఆ సంతృప్తిని కలిగిన ఫీలింగ్ వస్తుంది. స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఒక గర్వం కావాలి. నేను ఒక చక్కటి పని చేశాను, ఒక సక్సెస్ఫుల్ వర్క్ చేశాను, ఒక బ్యూటిఫుల్ టీం వర్క్. ఈ సాటిస్ఫాక్షన్ కావాలి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక పవర్ఫుల్ పంచ్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. అది పాపం ప్రతాప్తో. ఈ గ్యాప్కి సార్థకత లభించింది అనిపించింది నాకు. ఎన్నో స్టోరీస్ విన్నా, ఏం చేయాలో తెలియట్లేదు. టైం వేస్ట్ తప్ప ఏం లేదు. బహుశా నేను మిస్ అయింది కూడా ఏం లేదు. పాపం ప్రతాప్. నరేష్ రాక్షసుడు ఒక 2-3 ఏళ్ల క్రితం వచ్చాడు నా దగ్గరికి. వచ్చి స్టోరీ చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. స్టోరీ చెప్తూనే ఉన్నాడు. అన్నా చేయాలన్నా, మీరు కొట్టాలన్నా అంటాడు. ఏదేదో అనిపోతాడు. అర్థం కాడు ఆ క్యాండిడేట్. అంత ఆవేశం ఎక్కువ. చాలా ఏదో కసి. నేను నా చిన్నప్పుడు చూసుకున్న కసిని మళ్ళీ ఇందులో చూశాను. గ్రేట్. చాలామందిని పీడించాడు, పిప్పి చేశాడు. నిజంగా చెప్పాలంటే అదంతా విజువలైజేషన్లో కనబడింది నాకు. నా దగ్గరికి నిజంగా ఆణిముత్యాలు అలాంటి పాటలు చేసే అవకాశం నాకు మళ్ళీ దొరికింది. అది కూడా కొత్తగా, కొంగొత్తగా. అది మళ్ళీ ఒక డిఫరెంట్, గ్రేట్ ఆపర్చునిటీ. కాకపోతే లాస్ట్ ఇయర్ నాకు ఫ్లడ్ లాగా వచ్చేసాయి ప్రాజెక్ట్స్. నా గ్యాప్కి నాకు ఆకలి ఎక్కువ వేసింది. చేయాల్సి వచ్చింది పని, ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. స్ట్రెయిన్ అయ్యాను బాగా ఆ దెబ్బకి. బట్ ఈ పాటలు ఒక మళ్ళీ ఆనంద్లాగా, గోదావరిలాగా, చందమామలాగా, ఒక కమర్షియల్, ఒక రొమాంటిక్, ఒక గిచ్చినట్టుగా రకరకాలుగా మీకు భావోద్వేగాలు కలిగిస్తాయని నాకు అనిపిస్తుంది. ఎన్నో ఫీలింగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఎంత మంచి క్యారెక్టరైజేషన్, చాలా బాగా చేశారు అందరు. ప్రతి ఆర్టిస్ట్ నిజంగా పేరున చెప్పాలి. తిరువీర్ నాకు గతంలో కూడా తను వర్క్ చేసినటువంటి ఫిలింలో నేను చూశాను. తన పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. నరేష్ మొత్తానికి మంచి ఫ్యూచర్లో ఇంకా మంచి డైరెక్టర్గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. అనవసరంగా పొగడను ఎవరిని, బట్ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవాలి. నాలా గ్యాపులు తెచ్చుకోకుండా ఉపయోగించుకుంటే మాత్రం తప్పకుండా తనకు మంచి లైఫ్ ఉంటుంది. వేదిక మీద ఉన్నటువంటి నితిన్ గారు, రుద్రదేవ్ గారు, రాకేష్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు, విశ్వనాథ్ గారు, ప్రసాద్ గారు, ఎవరిని మర్చిపోలేదు. మా తిరువీర్. ఈ ఫిలింలో నటించిన అందరూ నటీనటులు. విజువలైజేషన్ చెక్కాడు ఆయన, మా కెమెరామ్యాన్. చిన్నప్పుడు ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి దొరకకుండా ఉంటే, మిస్ అయిపోతే, వెళ్ళిపోతే అది ఎంత బాధేస్తుంది మనిషికి కదా. అంతగా ప్రేమించి, ఆ ఏజ్లో అంతగా ప్రేమించి, అంతగా కలిసి తిరిగి బైక్ మీద తిరిగి అలా చేసి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే అందమైన అమ్మాయిని ఏమనాలి? ఆ అమ్మాయిని రేపల్లె ఊరు వెళ్ళాలంటే అడవిగుట్ట దారి ద్వారానే వెళ్ళాలి. ఆ దారిలో వెళ్ళిన కొంతమంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు. భయంతో ఊరు చెక్ పోస్ట్ పెట్టింది, జాతర కూడా జరిపించింది.
అక్కడే బాబ్జీ చంద్రికల మధ్య గొడవ జరిగింది. ఆ సాయంత్రమే కనకం చంద్రికని చెక్ పోస్ట్ దాటి అడవి గుట్టలోకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత చంద్రిక కనిపించలేదు. ఒక వేటగాడు చెప్పాడు త్రిశూలం పచ్చబట్ట ఉన్నవాడు సెలయేరు దాటి పూజలు చేస్తున్నాడని. కనకం ఢిల్లీ వరకు వెళ్లి తిరిగి వచ్చేవాడిని పట్టుకుంది. మిస్ అయిన అమ్మాయిలు సవాలుగా దొరికారు, కానీ చంద్రిక దొరకలేదు. మరి చంద్రికకి ఏమైంది? Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఓ మాటను మార్చి మాటలే దాటేస్తుంది, గుండెకే గాయం చేసి. అలాంటి సన్నివేశమే మళ్ళీ పాపం ప్రతాప్ ఈ సినిమాలో నాకు కనబడింది. ఆ అమ్మాయి హీరో గారిని ఎంత ఇబ్బంది పెడుతుందంటే అంత ఇబ్బంది పెడుతుంది. ఎలా ఎలా ఇబ్బంది పెడుతుంది? 17వ తారీఖు థియేటర్కి వచ్చి చూస్తే కానీ మీకు ఈ సమస్య ఏంటి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది మీకు తెలీదు. కాబట్టి అందరూ కూడా థియేటర్కి వచ్చి 17వ తారీఖు పాపం ప్రతాప్ని చూసి తరించి ఆనందించి సంతోషంగా ముందుకెళ్తారు. మళ్ళీ మళ్ళీ ఈ సినిమాని చూస్తారని మనసారా కోరుకుంటున్నా. ఈ సినిమాలో చక్కటి పాటలు చేసే అవకాశం నాకు దొరికింది. ఎస్పెషల్లీ ఈ మా సాంగ్ పిల్లెక్కడుంది తక్కు చిక్కు పిల్లెక్కడుంది, పిల్లెక్కడుంది తక్కు చిక్కు పిల్లెక్కడుంది తానన్నానానారే. ఇలా హై పిచ్లో మళ్ళీ మీకు ఒక పవర్ఫుల్ పంచ్ లాగా వచ్చే ఈ పిల్లెక్కడుంది పాటని రామ్ గారు పాడారు. రామ్ మిరియాల్. ఈ అందమైన పాటను సాహిత్యం అందించింది సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. నాకు గతంలో ఆయన రేగు ముల్లోలే లాంటి చాలా చక్కటి పాటలు రాసిన అనుభవం ఉంది, వారితో కలిసి పనిచేసిన అనుభవం. ఈ పాట మీ అందరికీ ఈ పాటికే వినుంటారు, మీ అందరికీ బాగా నచ్చి ఉంటుంది. మళ్ళీ నాకు ఒక కమ్బ్యాక్ 2.0 లాగా మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ ఇంకెన్నో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్కి నేను మ్యూజిక్ అందించి మిమ్మల్ని అందరినీ కూడా అలరించాలని మనసారా కోరుకుంటున్నా. ఈ యొక్క టీంని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఈ సినిమాని చూసి విజయవంతం చేసి మళ్ళీ మంచి మంచి ప్రయత్నాలు చేసేలా మీరందరూ ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నా. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నాకు ఇష్టమైన ఈటీవీ సంస్థ, ఆ సంస్థ ద్వారానే నేను పాడతాతిగాలో పార్టిసిపేట్ అయ్యొచ్చాను. నాకు ఇష్టమైన రామోజీరావు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందరిని అక్కడ చూసుకోగలిగాను. మంచి ప్రోత్సాహం ఇస్తారు ఈటీవీ సంస్థ వారు. ఈటీవీ సంస్థ వారికి మరొకసారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ పాటలు ఎలా ఉంటాయంటే గోదావరి దగ్గర కూర్చొని చందమామను చూస్తుంటే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో మీ పాటలు వింటుంటే కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జనరేషన్కి ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది పరామర్శ సభ, కానీ మీ పాటల పలకరింపు సభగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే ఓల్డ్ సాంగ్ సార్, ఒక్కొక్క లైన్ అలా మీ ఫేవరెట్ సాంగ్స్, మీ ఫేవరెట్ మీరు ఇచ్చిన మా ఫేవరెట్ సాంగ్స్ని ఒక్కొక్క లైన్ అలా వెంటనే. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కానా తానా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా. బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇష్టమైన పాట ఇది. నేను 10th కంపోజ్ చేసిన సాంగ్ ఇది. ఇది ఆ తర్వాత ఒక 15 ఏళ్లకు ఇది ఫిలిం పేరు గోదావరి ద్వారా కంపోజ్ వేటూరు గారు ఎంత అద్భుతమైన సాహిత్యం రాశారు. గోదావరి నాకు అస్సలు
ఒక మర్చిపోలేని జ్ఞాపకం, ఒక అనుభూతి. దాన్ని ఎంత ఆవులాగా నెమరేసుకుంటూ బ్రతికేస్తున్నా నేను. ఎంత ఎంజాయ్ చేస్తున్నా అంటే, ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే, నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట. రామ చక్కని సీతకి. మనసా వాచా నిన్నే వలచా, నిన్నే ప్రేమించా, మాట దాచా, కాలాలు వేచా, నడిచా నిన్నే నీడగా. మనసా వాచా. సార్ లాస్ట్ మీ మూవ్ కూడా బాగుంది సార్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. విన్ అంటేనే నాస్టాలజీ ఫీల్ వచ్చే కంటెంట్ వస్తుంది. ఇవాళ వేదిక మీద కూడా ఆ ఫీల్ వచ్చింది అనమాట మీ పాటలు వినడం ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ మీరు పాటలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా